హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఇంటివంట ఛానల్. ఈరోజు మనం ఎంతో రుచికరంగా ఉండే మష్రూమ్ కర్రీని ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, కమెంట్, షేర్ చేయండి. మరి ప్రాసెస్ చూద్దామా. ఫస్ట్ స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందామండి. అలాగే ఇందులోని మనం కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఇక్కడ నేను మస్టర్డ్ ఆయిల్ యూస్ చేస్తున్నానండి, ఎందుకంటే కర్రీ అనేది మంచి టేస్ట్ ఉంటుంది. జనరల్గా నాన్ వెజ్ ఐటమ్స్కి అది ఆయిల్ యూస్ చేస్తారు. సో మీ దగ్గర లేకపోతే నార్మల్ వంట నూనె అయినా వాడుకోవచ్చు, ఏం పర్వాలేదు. నా దగ్గర ఉంది కాబట్టి నేను వేస్తున్నాను. సో ఇప్పుడు మనం మష్రూమ్స్ని ఈ రకంగా కట్ చేసుకొని బాగా కడుక్కొని ఉంచుకోవాలండి. అవి ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుందాం. దీనివల్ల ఏంటంటే మనకి మష్రూమ్స్ బాగా ఫ్రై అయ్యి కూర అనేది ఎక్స్ట్రా టేస్టీగా వస్తుందండి. అంటే మంచి టేస్టీగా ఉంటుంది అనమాట, ఎక్స్ట్రా ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. సో ఫ్రై అయిపోయాయి కదండి, తీసేసాను. ఇప్పుడు ఇందులోని మనం ఆల్రెడీ కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ వేసేసుకుందాం. ఇక్కడ నేను 2 మీడియం సైజ్ ఆనియన్స్ చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నానండి. సో ఇవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. సో దానికోసం ఏంటంటే నేను కొంచెం సాల్ట్ వేసేసి మూత పెట్టేస్తాను అనమాట, మనకి త్వరగా మగ్గుతుందని చెప్పేసి అలా. సో చూస్తున్నాం కదండి, ఇక్కడ మనకి బ్రౌన్ కలర్గా వచ్చేసింది కదా. సో ఇప్పుడు మనం ఇందులోని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుందాం. వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. సో బాగా ఫ్రై అయిపోయింది, మంచి స్మెల్ కూడా వస్తుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై మంచిగా వస్తుంది. సో ఇప్పుడు మనం టమాటోని ఇలా చిన్న చిన్న పీసెస్గా అయినా కట్ చేసుకోవచ్చు, లేదంటే మీకు కావాల్సితే మిక్సీ వేసుకొని ప్యూరీ కింద అయినా చేసుకోవచ్చండి. సో నేను ఇక్కడ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి వేసాను. సో వేసుకొని మనం ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాము. సో కొంచెం వాటర్ అనేది వేస్తున్నానండి ఇక్కడ. సో వేసుకొని కాసేపు మూత పెట్టేసుకుందాము. మనకి ఆనియన్ టమాటో బాగా ఫ్రై అయితే కూర అనేది చాలా బాగా వస్తుందండి. సో ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు మనం కొంచెం కర్రీకి సరిపడా సాల్ట్ ఇక్కడ వేస్తున్నానండి. ఆల్రెడీ ముందు మనం ఆనియన్స్ దగ్గర వేసాం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోండి. అలాగే ఇందులోనే కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని కలుపుకుందాము. అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసుకుందామండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 2-3 మినిట్స్కి మనకి ఇలా ఈ రకంగా ఆయిల్ అనేది సెపరేట్ అవుతుందండి. సో ఇలా వచ్చిన తర్వాత ఆల్రెడీ మనం ఫ్రై చేసి ఉంచుకున్న మష్రూమ్ పీసెస్ ఉన్నాయి కదండి, అవి ఇందులో వేసేసుకుందాము. వేసేసుకొని ఒకసారి కలుపుకొని గ్రేవీకి సరిపడా కొంచెం వాటర్ అనేది మనం ఇందులో వేసుకుందామండి. మరీ ఎక్కువ కాకుండా జస్ట్ ఒక 1/2 గ్లాస్ వాటర్ అనేది వేసుకుందాం. మనకి కర్రీ రైస్లోకి కానీ అలాగే రోటీస్లోకి కానీ ఎందులోకైనా సరే సూపర్గా ఉంటుందండి. అలాగే బిర్యానీలోకి కూడా చాలా బాగుంటుంది. సో మూత పెట్టేసుకున్నాము. అలాగే ఒక 5 మినిట్స్ తర్వాత చూసేసరికి చూడండి మనకి ఆయిల్ అనేది సెపరేట్ అవుతుంది కదా. సో ఇలా వచ్చింది అంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోయినట్టు అండి. ఇప్పుడు మళ్ళీ కొంచెం మసాలా అనేది వేసుకుందాము పైన. వేసుకొని జస్ట్ ఒక 2 మినిట్స్ ఉంచితే చాలండి, మనకి ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. అలాగే స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు జస్ట్ కొంచెం కసూరి మేతి ఉంటుంది కదా, అది ఇలా నలుపుకొని వేసుకోవాలండి. దీనివల్ల మనకి గ్రేవీ అనేది కొంచెం దగ్గరకు అవుతుంది. చూసారు కదండి, మరి మనకి మష్రూమ్ కర్రీ అనేది తయారైపోయింది. సో మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాకు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.